హల్లెలూయా. దేవుని నామ స్తోత్రము. దేవుని బిడ్డలారా, మరికొన్ని మాటలు, దేవుని మాటలు మాట్లాడి చిన్న షార్ట్ వీడియోగా పెట్టాలని ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సపేరా దేవునితోని అందరూ వాగ్దానం చేసినప్పుడు మేమేం తక్కువ భక్తులు అన్నట్టుగా అందరితోని కూడా వాళ్ళు కూడా మా ఆస్తులు కూడా అమ్మి దేవునికి ఇస్తాము అని మనసుల్లో మాట నిలబెట్టుకోవటానికి ఒప్పుకున్నారు. కానీ హృదయంలో మాత్రము హృదయపూర్వకంగా దేవుని భయం మాత్రం వారికి లేదు. హల్లెలూయా. అలాంటివి ఉన్నప్పుడు, దేవుని భయం లేనప్పుడు వాళ్ళ ఆస్తి అమ్ముకొని ఇద్దరి మాట ఒకటయ్యి ఆస్తిలో కొంత ఉంచుకొని పేతురు అపోస్తుల పాదాల యొద్దకు తీసుకొని అననీయ ముందు వచ్చాడు డబ్బు తీసుకొని ఇంతకు అమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచిండు. ఎందుకంటే భక్తిలో ఉన్నవారికి ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. ఎవరు ఏం చేస్తుండ్రు, ఎటు పోతుండ్రు, ఎటు వస్తుండ్రు అనేది దర్శనాల్లో దేవుడు చూపెడతాడు. ఎలీషకు కదా గేయాజీ గురించి చూపెట్టినట్టు ఆ ధనం కొరకు మళ్ళీ ఆయన పరిగెత్తి ఉరికినట్టు మొత్తం చూపెట్టాడు దేవుడు. అంటే దర్శనాలు దేవుడు భక్తిగా ఉన్నప్పుడు దేవుని భయము భక్తిలో యథార్థంగా దేవునిలాగా ఉండాలన్న ఉద్దేశం కలిగి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అలాంటి దర్శనాలు దేవుడు చూపెడతాడు. కళ్ళు మూసుకుంటే మొత్తం కనిపిస్తుంది, వెలుగులాగానే కనిపిస్తుంది. మనుషులు ఎవరు ఎటత్తుండ్రు ముఖంతో సహా ఏర్పడేటట్టు అవన్నీ చూపిస్తాడు. కానీ దర్శనాన్ని నమ్మని వాడిని ఏమనాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు కరెక్ట్ భక్తి లేక దర్శనాలు లేవు అది అని చాలామంది అంటారు. కాబట్టి ఆ అబద్ధము ఆడేది దేవునికి తెలిసే, యథార్థంగా ఉండేది తెలిసే, నువ్వు ఎలా మెదులుతున్నావు దేవునికి తెలిసే. అందుకొరకు నీతోని ఏగలేకనే నిన్ను పక్కకు లెక్కలో తీసుకోడు అన్నట్టుగా, లెక్కలో తీసుకోక అట్లా పక్కకు పెట్టేస్తాడు. కానీ నువ్వు గ్రహించవు. చాలామంది గ్రహించక నేను భక్తిలో ఉన్నాను, నేనే గొప్ప, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా చాలామంది ఉంటారు. హల్లెలూయా. అలాంటివి ఉండకూడదు, గ్రహించాల.